ఆహా! మేడిపండు చూడు మేలిమయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే పోయం ఇలా చాలామంది చిన్నప్పుడు వినే ఉంటారు కదా! ఇప్పుడు ఈ పోయం నీకు సడెన్‌గా ఎందుకు గుర్తొచ్చిందక్క అంటారా? చెప్తాను వినండి. ఈ గుత్తొంకాయలు చూడ్డానికి ఎంత చక్కగా నిగనిగలాడుతూ ఉన్నాయో కదా! అయితే వీటి పొట్ట విప్పి చూస్తే గాని తెలీదు వీటిలో నుంచి ఎన్ని జాతి రత్నాలు బయటకొస్తాయో అని. అందుకే వంకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ కోస్తా అనమాట నేను. ఇంతకీ మీలో గుత్తొంకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం? ఆల్మోస్ట్ చాలామందికి ఈ కర్రీ అంటే ఇష్టం అనుకోండి. ఇష్టం లేనోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఈరోజు సింపుల్‌గా అయితే మా ఇంట్లో ఈ గుత్తొంకాయ కర్రీ అనమాట స్పెషల్. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ వండుకున్నారనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఈ కర్రీని చాలామంది చాలా రకాలుగా వండుతూ ఉంటారు. నాకు తెలిసింది మాత్రం ఒక 2, 3 రకాలు. అవి కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను షేర్ చేసేస్తూ ఉంటానులెండి. అండ్ మీ అందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఛానల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఒక 4-5 డేసే అవుతుంది. కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి మీరిచ్చిన సపోర్ట్ అయితే అంతా ఇంత కాదు. ఏకంగా ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ 10,000 దాకా రీచ్ అయిపోయింది అప్పుడే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా నేను హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో నా వీడియోస్ అనేది ఇంత మంచిగా రావటం అనేది నిజంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. చూద్దాం మన ఛానల్ ఇంకా ముందు ముందు ఎంతవరకు వెళ్తుంది అనేది. నేనైతే సక్సెస్ అనేది వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను. మరి మీరు మాత్రం తప్పకుండా నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫైనల్‌గా నా గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.